వీక్షకులకు స్వాగతం, నమస్కారం. పరకామణి వ్యవహారం మీద హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏం వ్యాఖ్యలు చేస్తుంది ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పడుతున్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అప్సాన్ రాజేష్ గారు. వారిని మరి విశేషాలు తెలుసుకుంటాం. నమస్తే రాజేష్. నమస్కారం. పరకామణి మీద హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది ఈరోజు. అలాగే లెక్కింపులో భక్తులు ఎందుకు కూర్చోబెట్టకూడదు అన్నట్టు మాట్లాడింది. ఆ పరకామణి ఇష్యూని ఎలా చూస్తారు? మొత్తం అసలు ఓవరాల్గా పరకామణి ఇష్యూ ఏంటి, దానికి ప్రక్షాళన ఏంటి? ఇప్పుడు వాస్తవంగా పరకామణి లెక్కింపు సందర్భంగా వాలంటీరింగ్ కోసం ఇంతకుముందు భక్తుల్ని పిలిచేవాళ్ళు. క్యూ లైన్లో కొందరిని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఇట్లా పరకామణిలో మీరు అంటే పర్యవేక్షకులుగా వీళ్ళు ఉండేవాళ్ళు. సిబ్బంది లెక్కిస్తా ఉన్న సందర్భంలో భక్తులు వాళ్ళని పర్యవేక్షిస్తుండేవాళ్ళు. ఆ బాధ్యతలో వాలంటీరింగ్కి చాలామంది భక్తుల్ని నాకు తెలిసి కూడా నేను చూశాను. అయితే ఇప్పుడు 2023 ఏప్రిల్ 29వ తారీఖు రోజు విజిలెన్స్ వారి ద్వారా విదేశీ కరెన్సీ అంటే స్వామివారి హుండీలో విదేశాల నుంచి వచ్చిన భక్తులు వాళ్ళ కరెన్సీ హుండీలో కానుకలుగా వేస్తుంటారు. ఈ నోట్ల లెక్కింపు, ఈ హుండీ లెక్కింపు సందర్భంగా ఈ నోట్లను కేటగరైజేషన్ చేస్తారు. డినామినేషన్ ముందు నోట్లని, కాయిన్స్ని విడదీస్తారు. తర్వాత కాయిన్స్ని కూడా జల్లెళ్ళు బట్టి, ఎందుకంటే మాన్యువల్గా లెక్కియాలంటే కూడా సాధ్యం కాదు, అన్ని కాయిన్స్ వస్తూ ఉంటాయి. జల్లెళ్ళ ద్వారా ఏ సైజు కాయిన్స్ సైజు కాయిన్స్ ఫిల్టర్ అవుతూ ఉంటాయి. అదే సందర్భంలో నోట్లను కూడా డినామినేషన్ ప్రకారం వాటిని విడదీసి మళ్ళీ లెక్కించి 100 నోట్లు బండిల్స్ చేయటం చాలా ప్రతిరోజు జరిగే ప్రక్రియ. ఇదే సందర్భంలో ఇప్పుడు శ్రీవారి దర్శనానికి వివిధ దేశాల్లో ఉన్న భక్తులందరూ వస్తూ ఉంటారు. కొందరు యూరోప్ నుంచి వస్తుంటారు, కొందరు గల్ఫ్ నుంచి వస్తుంటారు, కొందరు అమెరికా నుంచి వస్తుంటారు. అలా వచ్చిన భక్తులు వారి దేశపు కరెన్సీ, సహజంగా వాళ్ళు ఆ కరెన్సీ క్యారీ చేస్తుంటారు కాబట్టి ఆ నోట్లు విరాళాలుగా స్వామివారికి కానుకల రూపంలో సమర్పించుకుంటుంటారు. ఈ విదేశీ కరెన్సీని ఒక ఉద్యోగి రవికుమార్ అని చెప్పని పెద్ద జీఎం గారు మఠానికి సంబంధించిన అతన్ని ఈ విదేశీ కరెన్సీకి ఇన్ఛార్జ్గా పెట్టారు. అతను అలా స్వామివారికి సమర్పించబడ్డ విదేశీ కరెన్సీని కొట్టేస్తున్నాడు అని చెప్పని సీసీ కెమెరాల్లో స్పష్టంగా సాక్ష్యాధారాలతో పట్టుకున్న తర్వాత ఆ రోజు ఏవిఎస్ఓగా ఉన్న సతీష్ కుమార్ అతను ఈ రవికుమార్ మీద పోలీస్ కేసు నమోదు చేయించాడు. అక్కడి నుంచి ఇంకా ప్రహసనం మొదలుపెట్టారు. ఇవాళ హైకోర్టు వ్యాఖ్యానించిన ప్రకారం భక్తులు భక్తిభావంతో స్వామివారికి సమర్పించిన కానుకలని దొంగతనం చేయటం అంటే సాధారణ దొంగతనం కన్నా ఇది పెద్ద నేరం, ఘోరమైన నేరం అని చెప్పని ఈరోజు హైకోర్టు భావించింది. కారణం ఏంటి? ఒక ఆధ్యాత్మిక చింతనతో భక్తిభావంతో స్వామివారికి సమర్పిస్తున్న కానుకలని స్వామివారికి చెందకుండా అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది కొట్టేస్తున్నారు అని అంటే ఈ కొట్టేసే ప్రక్రియ ఎక్కడి వరకు వెళ్ళింది? అతను 30 సంవత్సరాలుగా విధుల్లో ఉన్నాడు. ఆ పెద్దజీయం గారు మఠం నుంచి అదే వ్యక్తి 30 సంవత్సరాలుగా అదే విధుల్లో ఉన్నాడు. సరే, ఈరోజు ఏదన్నా ఒక దొంగతనానికి పాల్పడ్డాడేమో అని అనుకుంటే ఒక సాధారణ ఉద్యోగిగా అతనికి 100 కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు ఉన్నట్టుగా నిర్ధారణ చేసుకున్నారు. ఇంకా అక్కడి నుంచి డ్రామా మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఈ ఏవిఎస్ఓ సతీష్ కుమారు ఇతని మీద పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాడో, కేసు నమోదు చేసినప్పుడే రెడ్ హ్యాండెడ్గా దొంగతనం చేసిన సొమ్ముతో అతను దొరికాడు. రెండోది, ఈ సొమ్ము స్వామివారికి సంబంధించిన సొమ్ము. టీటీడీ అనేది ఇవాళ ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న సంస్థ. అంటే ప్రభుత్వానికి చెందిన సొమ్ముగానే దాన్ని పరిగణించవచ్చు. ఒక ఇండివిజువల్ ఆస్తి కాజేయటం వేరు, ఇవాళ ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి కాజేయటం వేరు. దానికి తగిన సెక్షన్లు నమోదు చేయకుండా వేరే సెక్షన్స్ నమోదు చేసి అతనికి 41 నోటీస్ ఇచ్చి పంపించారు. మనకి తెలుసు కదా, మనం చిన్నప్పటి నుంచి చాలా సందర్భాల్లో రెడ్ హ్యాండెడ్గా దొంగ సొమ్ముతోటి ఎవరైనా పట్టుబడితే, దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతే ఆ సొత్తు కూడా అతని దగ్గర నుంచి రికవర్ చేస్తే వాళ్ళని జైలుకే పంపిస్తారు. వాళ్ళకి 41 నోటీస్ ఇచ్చి పెద్ద మనుషుల్లాగా మీకు తీరినప్పుడు, మాకు అవకాశం కుదిరినప్పుడు మనం కూర్చొని మాట్లాడుకుందాంలే అని చెప్పని పంపించాలు ఉండవు. కానీ ఇతని విషయంలో ఆ వెసులుబాటు దక్కింది. ఆ తర్వాత అతను దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుపడ్డాడు. దొంగతనం చేసి ఆస్తులు సంపాదించాడు. అలా సంపాదించిన ఆస్తుల్ని దొంగని దాతం చేసేశారు. నాడు కొందరు పెద్దలు దాతం చేసేసి అతనితో కూర్చొని పంచాయతీ చేసి, నువ్వు సంపాదించుకున్న ఆస్తుల్లో కొన్ని స్వామివారికి విరాళం రూపంలో ఇవ్వు, కొన్ని ఆస్తులు మరి ఈ పంచాయతీ చేసినందుకు మాకు కట్టబెట్టు అని చెప్పి ఆ పంచాయతీ చేసుకొని అక్కడ వాళ్ళు చేసిన ప్రక్రియ ఏంటి? తిరుపతి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో 5 ఆస్తులు 2868 ఆఫ్ 23, 69 ఆఫ్ 23, 70 ఆఫ్ 23, 71 ఆఫ్ 23, 72 ఆఫ్ 23 5 గిఫ్ట్ డీడుల ద్వారా తిరుపతి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పరిధిలో 5 ఆస్తులు శ్రీవారికి రాయించారు.
ఇంకొక 2 ఆస్తులు చెన్నైలో ఉన్నాయి. వాటిని కూడా శ్రీవారికి రాయించారు. ఈ రాసే క్రమంలో ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్ ఫాలో కాల. ఒక ఆస్తి ఎవరైనా శ్రీవారికి విరాళంగా ఇస్తాము అని చెప్పని వస్తే మొట్టమొదట పలానా వ్యక్తి పలానా ఆస్తి శ్రీవారికి విరాళంగా ఇవ్వాలి అనుకుంటున్నాడు అని చెప్పని దాన్ని నోటీస్ పీరియడ్లో ప్రకారం ఆ ఆస్తి పబ్లిక్ నోటీస్లో మెన్షన్ చేస్తారు. అలా మెన్షన్ చేసి ఆ ఆస్తి గురించి ఎటువంటి అభ్యంతరాలు లేవు అని చెప్పని ఆ నోటీస్ పీరియడ్ ముగిసినాక కూడా నిర్ధారణ అయితే అప్పుడు బోర్డులో తీర్మానం ద్వారా బోర్డు ఆమోదం పొందిన తర్వాత ఆ ఆస్తి విరాళంగా తీసుకుంటారు. అంతేగాని నాకు ₹1 కోటి ఆస్తి ఉంది, నేను రేపొద్దున ఇచ్చేస్తా అంటే తీసుకోరు. కానీ ఇతను మాత్రం నోటీస్ పీరియడ్ లేదు, బోర్డు తీర్మానం లేదు. బోర్డు మీటింగ్లో అమెండ్మెంట్ చేసి అంటే ఇది నోటీస్ పీరియడ్ పాటించట్లేదు మేము అని చెప్పని బోర్డు దృష్టికి తీసుకొచ్చి టేబుల్ ఐటెంగా పెట్టి, అంటే ఒక బోర్డు మీటింగ్ జరుగుతున్నప్పుడు ముందు వాళ్ళు ఎజెండా విడుదల చేస్తారు, ఈ అంశాలు చర్చించబోతున్నామని చెప్పని. అలా బోర్డు ద్వారా ఎజెండాలో కూడా లేకుండా అప్పటికప్పుడు టేబుల్ ఐటెం లాగా తీసుకొచ్చి సంతకాలు పెట్టించేసి ఈ ఆస్తి స్వామివారికి దొంగ సొత్తుని దాతగా చేసి అతని ద్వారా విరాళాల రూపంలో ఇప్పించారు. పెద్ద మనిషి అయిపోయాడు. ఆ తర్వాత ఏం చేశారు, లోక్ అదాలత్లో నాకు తెలిసి నేను చాలా సందర్భాల్లో కోర్టులకు వెళ్ళా, నేను స్వయంగా కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యా. లోక్ అదాలత్లో ఏ కేసులు పరిష్కారం అవుతాయి, ఎవరైనా డబ్బులు ఇచ్చి పుచ్చుకున్నాయి, మ్యూచువల్ కన్సెంట్ మీద విడాకులు, లేదు అని అంటే ఏదైనా ఘర్షణ పడ్డ కేసులు కూడా సెషన్స్ కోర్టు పరిధి దాకా వెళ్ళని చిన్న కేసులు ఉంటే వాటిని పరస్పర అంగీకారం మేరకు లోక్ అదాలత్లో రాజీ పడి కొట్టేస్తారు. అంతేగాని దొంగ సొమ్ముతో దొరికిన దొంగని లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడం అనేది ఉండదు. కానీ ఈ కేసులో ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో అతని చేతే రాజీ ప్రతిపాదన పెట్టించారు. పట్టుబడ్డ దొంగ ఫిర్యాదుదారుడు ఇద్దరు కలిసి రాజీ పడి కేసు విత్డ్రా చేసుకున్నారు. మరి ఇక్కడ అసలు అనుమానాలు బలపడ్డాయి. ఎందుకు ఇన్ని ఉల్లంఘనకు పాల్పడ్డారు, ఎవరిని కాపాడటానికి ఉల్లంఘనకు పాల్పడ్డారు? ఇదే అంశాన్ని శ్రీనివాసులు అని చెప్పని తిరుపతికి సంబంధించిన జర్నలిస్టు హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేసిన తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ గారు వారే స్వయంగా అక్కడ అన్ని విభాగాలను విచారించి అక్కడ తప్పు జరిగింది అని నిర్ధారణ చేశారు. వారు సీల్డ్ కవర్లో రిపోర్ట్ ఇవాళ హైకోర్టుకి ఇచ్చున్నారు. ఇంకా ఆ రిపోర్ట్ ఓపెన్ కాల. ఆ రిపోర్ట్ కనుక ఓపెన్ అయితే అసలు సిస్సలు పెద్ద మనుషులు ఎవరు ఈ పంచాయతీలు చేసింది, దాని ద్వారా వాళ్ళకేం ప్రయోజనం చేకూరింది, అవి కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది మొత్తం. ఎందుకంటే అసలు ఈ రవికుమార్కి ఆ కుటుంబానికి ఏమేమి ఆస్తులు ఉన్నాయి, అతని బినామీలుగా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ బంధువులు ఎవరున్నారు, ఆ టైంలో జరిగిన లావాదేవీలు ఏంటి, ఏ సబ్ రిజిస్టార్ ఆఫీస్లో ఏ డీడ్లు జరిగినాయి, ఈ రవికుమార్ ద్వారా ఎవరెవరికి ఏ ఆస్తులు బదలాయింపు జరిగినాయి, అసలు ఈ సతీష్ కుమార్ని ఒత్తిడి పెట్టిన పోలీసులు ఎవరు, ఇదే క్రమంలో విచారణకు హాజరవటానికి వస్తున్న నాటి ఏవిఎస్ఓ ఫిర్యాదుదారుడు సతీష్ కుమారు తాడిపత్రి దగ్గర హత్య గావించబడ్డాడు. అంటే సాక్ష్యాలు చెరిపేయటం కోసం విధుల్లో ఉన్న పోలీస్ అధికారిని కూడా హత్య చేయడానికి సాహసించారు. ఒక సర్కిల్ ఇన్స్పెక్టరు విచారణలో పాల్గొనడానికి వస్తూ హత్య గావింపబడ్డాడు. అంటే ఆ స్థాయి ఎంత పెద్దదైపోయింది ఇవాళ. అదే అంశం కదా ఇవాళ హైకోర్టు చెప్పింది, దొంగతనం కన్నా పెద్ద నేరం సొమ్ము కొట్టేయటమే. కానీ వాళ్ళ సాక్ష్యం చెప్పడానికి వస్తున్న అధికారిని కూడా చంపేశారనంటే ఇంకా ఎంత పెద్ద నేరం. మరి ఇటువంటి నేరాలకు పాల్పడ్డ అసలు సిస్సలు పెద్ద మనుషులు ఎవరు? ఈ సతీష్ కుమార్ మీద ఒత్తిడి తీసుకొచ్చి అసలు నాడు పోలీస్ అధికారి ఉత్త 41A నోటీస్ ఎవరి ఆదేశాలతో ఇచ్చి పంపించాడు. ఎవరి నిర్ణయం మేరకు ఇతని ఆస్తులు దొంగని దాతగా చూపించారు, దొంగతనం చేసిన థెఫ్ట్ సొమ్ముని గిఫ్ట్గా చూపించారు, ఎవరు ఆదేశాలతో ఇవన్నీ జరిగాయి? అసలు ఈ సొమ్ముని ఎవరెవరు కలగలిసి పంచుకున్నారు? అతను 30 ఏళ్ల పాటు దొంగతనం చేశాడు, ఆస్తులు సమకూర్చుకున్నాడు, సరే. ఈ ఆస్తుల్ని కాజేసిన అసలు సిసల పెద్దలు ఎవరు? అంటే అతను తాడిందంటే అతను తలందని దొంగలు ఎవరు? ఇంకా పెద్ద దోపిడీ దొంగలుగా వాళ్ళు. మరి ఇన్ని ఉల్లంఘనకు పాల్పడ్డ వ్యక్తులు ఎవరు? ఇవి వాళ్ళ ఇప్పటికే సిఐడికి ఒక కన్ఫర్మేషన్ వచ్చేసింది. వాళ్ళు ఇవాళ సీల్డ్ కవర్లో రిపోర్ట్ ఇచ్చున్నారు. బహుశా నేను అనుకోవటం ఇవాళ హైకోర్టు విచారణ జరుపుతున్న నేపథ్యంలో వీలైనంత త్వరలో అసలు సిసల బాధ్యులు ఎవరు, అసలు సిసల దోపిడీదారులు ఎవరు, అసలు సిసల స్వామివారి ప్రాంగణంలో ఈ ద్రోహానికి పాల్పడుతున్న వ్యక్తులు ఎవరు, తమ అధికారాన్ని, తమ హోదాన్ని, తమ పలుకుబడిని తమ వ్యక్తిగత స్వార్థాలకు వినియోగించుకుంటున్న, కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆటలాడుకుంటున్న ఈ వ్యక్తులు ఎవరు అని చెప్పని వాళ్ళ విచారణ జరగాల్సిన అవసరం ఉంది. విచారణ నేను అనుకోవటం ఇప్పటికీ ఒక కంక్లూషన్కి వచ్చేసి ఉంటుంది.
కాబట్టి వాళ్ళ గౌరవ హైకోర్టు కూడా ఈ పరకామణి లెక్కింపు విషయంలో భక్తులను కూడా ఇన్వాల్వ్ చేయండి. పైగా అక్కడ అందరూ కింద బాస్ పెట్టేసి కూర్చొని కాకుండా ఒక టేబుల్ మీద కనుక ఏర్పాటు చేసినప్పుడు ఈ బాస్ పెట్టేసి కూర్చున్న దానికన్నా కూడా ఏమవుతుందంటే కొన్ని గంటల పాటు కూర్చోవాలంటే భక్తులను రమ్మంటే వాళ్ళు రాలేకపోవచ్చు. వాళ్ళు సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణాలు చేసి వచ్చుండి అన్ని గంటలు కూర్చోడానికి వాళ్ళు ఇష్టపడకపోవచ్చు. అదే కొంచెం వాళ్ళకి ఆ కంఫర్ట్ కలిగించగలిగితే ఓ చైరు టేబుల్ ఏర్పాటు చేస్తే ఆ టేబుల్ మీద లెక్కింపుకి సిద్ధపడి రావచ్చు. కాబట్టి ఈ విధంగా మరింత ట్రాన్స్పరెన్సీ, మరింత ఆధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చి ఈ లెక్కింపు ప్రక్రియ సమర్థంగా జరిగే విధంగా, పారదర్శకంగా జరిగే విధంగా చర్యలు తీసుకోమని చెప్పని హైకోర్టు సూచిస్తూ ఉంది. అదే సందర్భంలో ఇవాళ హైకోర్టు దృష్టికి తీసుకురాబడిన రిపోర్టు వీలైనంత త్వరితగతిన ప్రజాబాహుళ్యంలో కూడా దాన్ని వెలుగులోకి తీసుకొచ్చి దాంట్లో అసలు సిసలు దోషులు, బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠినాతి కఠినమైన శిక్షలు అయితే గురి చేయాల్సిన అవసరం ఉంది. పరకామణి టీటీడీ కేసుల్లో అసలు దోషులు త్వరలో బయటపడే అవకాశం ఉందని సిట్ ఇప్పటికే వారి చిట్టాను కోర్టు ముందు ఉంచిందంటూ విశ్లేషించిన అప్సాని గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.